ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకట బాలసూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్య అన్నదానంలోని భాగంగా మరి ఈరోజు 6వ రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు నిడదోలు మండలం సింగవరం వాస్తవ్యులు శ్రీ పెనుముచ్చు చందూరాజు గారు. మరి ఆయన 10 రోజులు దిగ్విజయంగా మరి మా పేరుని అన్నదానం చేయమని మరి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి మరి అన్నదానానికి వితరణ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎందు నిమిత్తమై మరి పేదలందరికీ అన్నదానం చేయమన్నారో మరి ఆయన ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని, ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి రాజుగారు చేసే వ్యాపారంలోనూ, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లోనూ, ఆయన ఏ అయితే రంగాల్లో ఉన్నారో ఆ ప్రతి రంగంలోనూ మరి ఆయన రాణించాలని, మరి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని, అదేవిధంగా రాజుగారి ఆశీస్సులు కూడా ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్లో భోజనానికి వచ్చే అన్నార్థులు అందరి మీద రాజుగారి ఆశీస్సులు కూడా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇలా 6వ రోజు మరి స్వీటు ఆటతోటి ప్రతిరోజు మరి అన్నప్రసాదం జరుగుతుంది. మరి ఇటువంటి అన్నప్రసాద కార్యక్రమం 10 రోజులు నిర్వహిస్తున్న మరి చందూరాజు గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుందాం. చందూరాజు గారు ధన్యవాదాలు చెప్పండి. చందూరాజు గారికి ధన్యవాదాలు చెప్పండి. చందూరాజు గారు మరి మా అందరి తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాజుగారు. అదేవిధంగా మరి మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ సర్కిల్లో కానీ చాలా పెద్ద సర్కిల్ మీది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ ప్రతిరోజు ఏదో దాతుండేలాగా చూస్తారని వీళ్ళందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజుగారు. మరి ఈ సేవా కార్యక్రమానికి మీ చేయూత చాలా ఇచ్చి చాలామంది అడుగుతున్నారు. చందూరాజు గారు 10 రోజులు భోజనం పెట్టించారని చందూరాజు మీకున్న దాతృత్వానికి మరొకసారి 2 చేతులెట్టి నమస్సుమానులు తెలుపుకున్నాం రాజుగారు. మరి అదేవిధంగా ఇక్కడ మన నిడదోల్లో ఇంత చక్కని బిల్డింగ్ కట్టి దాతలు ఉన్నా లేకపోయినా నిరంతరం మరికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్న మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొనిజేటి మాలాద్రి గారు. మరి ఆయన మరి ఎంతో పట్టుదలతోటి నిడదోల్లో మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి, ఏదేమైనా సరే ఇక్కడ పేదలకు అన్నదానం చేయాలన్న దృఢ సంకల్పంతో మరి ఆయన దాతలు ఉన్నా లేకపోయినా నిరంతరం ఈ అన్నదాన కార్యక్రమం నడిపిస్తున్నారు. మరి ఆయనకి ఇంకా సపోర్ట్ రావాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆయన వ్యాపారం బాగుండాలని, ఇంకా వ్యాపార భాగస్వాములు కూడా బాగుండాలని, ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో మరి ఆ సభ్యులందరూ కలిసి ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలన్నింటిలో ఇక్కడ రక్తదాన శిబిరం ఒకటి, మెడికల్ క్యాంప్ ఒకటి, ఐ క్యాంప్ ఒకటి, ఇక్కడ రకరకాల సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఈ సేవా కార్యక్రమాలన్నింటికి మరి వారి కుటుంబ సభ్యులు కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కలిసి మరి ఈ సేవా కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మనందరి తరపున 2 చేతులెట్టి నమస్కారం తెలుపుకుందాం వాళ్ళకి. మరి అదేవిధంగా మరి దాతలు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఒకరోజు అన్నదానానికి వితరణ ఇచ్చే దాతలు ఉన్నారో మరి ఆ దాతల కుటుంబాలు కూడా బాగుండాలని, వారు చదువుకుంటే చదువుల్లో బాగుండాలి, ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలి, అదేవిధంగా వ్యాపారం చేస్తే వ్యాపార రంగం ఇంకా రాణించాలని మనందరం భోంచేస్తూ కోరుకుందాం. మరి ఇంకా దాతలు ముందుకు వస్తే పల్లెటూరులో ఇంకా మనం ప్యాకెట్లు పంపించాలి. మరి ఆ ప్యాకెట్లు పంపించాలంటే ఇంకా ఆర్థికంగా బలంగా ఉండాలంటే మరి దాతల సహకారం కావాలి. దాతల సహకారం మరి మీ ద్వారా కూడా మీ ఇళ్లలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఏదైనా పెద్దల జ్ఞాపకార్థం కానీ కొంత అమౌంట్ ఇక్కడ జమ చేస్తే మరి ఆ రోజు మరి మీకు మీ పేరునే, మీ తల్లిదండ్రుల పేరుని కానీ మీ పిల్లల పేరుని కానీ అన్నదానం చేయడం జరుగుద్ది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాలు పంచుకుని మాకు సహకారంగా ఉంటారని, మేము మీకు కూడా సహకారంగా ఉంటారని, వండిన పదార్థాలన్నీ బాగుంటే తిని బయటికి వెళ్ళి 10 మందికి తెలియపరచండి, బాగోపోతే మాకు తెలియపరచండి. ఈ ఫ్లెక్సీ మీద నెంబర్లు ఉంటాయి, ఎవరికి చేసినా పర్లేదు. మరి అలా తెలియపరచడం వల్ల మేము మార్చుకుంటే మరి మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండండి, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. ఎక్కడ ఎంగిళ్ళు వేయకూడదు, ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. కింద అది మీరు అన్నం తిని ప్లేట్ చుట్టూరు ఎంగిళ్ళు వలకూడదు. మొక్కల్లోనూ ఎంగిళ్ళు అది పచ్చిమిరకాయ తొక్కలు కానీ, ఎండుమిరకాయ తొక్కలు కానీ, ఉల్లిపాయ తొక్కలు కానీ మొక్కల్లో గిట్టేత్తం కానీ అలగెట్టేత్తం కానీ చేయకూడదు. ప్లేట్ పక్కనెట్టి ప్లేటు గ్లాసు కూడా పట్టుకెళ్ళి అక్కడ కడుక్కుని మళ్ళీ పెట్టాలి. మరి చాలా నిశ్శబ్దంగా ఉండాలి. భోంచేసిన వెంటనే ఇక్కడ కూర్చోకుండా భోంచేసిన వెంటనే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇవన్నీ నియమ నిబంధనలన్నీ మా చైర్మన్ గారు వాచ్ చేస్తూ ఉంటారు. సీసీ కెమెరాలో బిల్డింగ్ చుట్టూరు సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటారు. ఏమాత్రం తేడా వచ్చినా మా మీద దెబ్బలాడుతూ ఉంటారు ఆయన.
మరి మేము చెప్పాలని మాకు ఇవన్నీ గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఆయన. మరి మనవలన్నీ మరి మీరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందేలాగిన మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతనే వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకుని మరి ఈరోజు బొప్పాయి, జిలేబీ, కాజా, మరి ఈ స్వీట్ తోటి మరి భోజనం ఏర్పాటు చేసిన చందూరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మన ప్రతిరోజు చెప్పుకున్నట్టే కాశీ అన్నపూర్ణ మాతనే వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకుని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో 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 తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి.